హలో గాయ్స్, వెల్కమ్ టు ఫర్హాన్ వ్లాగ్స్. చూడండి, బిగ్ బిలియన్ డేస్కి అమెజాన్లో అయితే ఇవన్నీ తెప్పించాను ప్రోడక్ట్స్ అన్ని. మొత్తము ఇప్పటికైతే 7 ఉన్నాయి. ఇందులో ఐక్యూ చూడండి, ఐక్యూ నియో 10 మొబైల్ వ్లాగింగ్ కోసము మైక్ అయితే పెట్టాను. గ్రీనరో మైక్. ఇది మీకు ప్రైజెస్తో సహా నేనైతే డీటెయిల్గా చెప్తాను. చూడండి, ఇది వచ్చేసి ఎంఐ ప్యాడ్ అనమాట, జియోమీ ప్యాడ్ 7. ఇది వచ్చేసి దాని పౌచ్. చూడండి, ఇది వచ్చేసి గ్లాస్. ఆ ట్యాబ్ మీదకి గ్లాస్ కావాలి కదా, ఇక్కడ దొరకదు, అందుకని ఆన్లైన్లో పెట్టాను నేను. చూడండి, ఇవి వచ్చేసి పూమా స్లిప్పర్స్ అండి. అన్ని మీకు అన్బాక్సింగ్ అయితే చేస్తాను దీంట్లోనే. ఇది వచ్చేసి రైటింగ్ బోర్డ్ అండి. ఇది వచ్చేసి ఇది కూడా చాలా బాగుంటుంది. దీని గురించి కూడా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఐక్యూ నియో అన్బాక్సింగ్ అయితే చేద్దాము. మీకు స్టార్ట్ అవన్నీ అయితే చేయను, ఓన్లీ అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఇది వచ్చేసి ఐక్యూ నియో 10. చూడండి, పీల్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి చింపేద్దాం. బాక్స్ అయితే అన్బాక్స్ చేశాను. ఇది వచ్చేసి మా మమ్మీ కోసం అయితే తెప్పించాను. మా మమ్మీకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట, గార్డెనింగ్ చేస్తుంది. అందుకోసము మా మమ్మీకి కూడా కెమెరా బాగుండాలి అది ఇది అంటే నేను వాడేది వచ్చేసి ఐక్యూ 13 Pro. ఐక్యూ అయితే కెమెరా క్వాలిటీ బాగుంటుందని చెప్పి నేనైతే తెప్పించాను. ఇక్కడైతే సీల్ ఉంది, సీల్ కట్ చేద్దాము. చూడండి, మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేశాను. చూడండి, ఐక్యూ నియో 10 సూపర్గా ఉంది ఫ్రెండ్స్. దీని గురించి నేను మొత్తము యూట్యూబ్లో నేను సెర్చ్ చేసి ఇదైతే కొన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి మనకు మొబైల్, యూజర్ మాన్యువల్స్, చూడండి, ఒకటి పౌచ్, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. ఇది 120 వాట్స్ ఛార్జర్. దాని తర్వాత ఛార్జర్ వైర్ అనమాట. ఇంకొకటి ఎజెక్ట్ పిన్. ఇవన్నీ అయితే వచ్చాయి. దీని ప్రైస్ వచ్చేసి నేను 32,000 సంథింగ్ కొన్నాను. మీకు ఈ స్క్రీన్ షాట్ మీద ఇస్తాను చూడండి. దీని ప్రైస్ వచ్చేసి ఇది ఎస్బీఐ కార్డు డిస్కౌంట్ అయితే వచ్చింది. ఓకేనా, దీని తర్వాత మైక్ అయితే ఓపెన్ చేద్దాము. ఇది వచ్చేసి 1199 రూపాయలు పడింది. దీన్ని కూడా మీకు స్క్రీన్ షాట్ ఇస్తాను చూడండి డిస్ప్లే మీద. ఇది కూడా ఓపెన్ అయితే చేద్దాము. నేను 4 వీక్స్ ముందైతే వాడాను. ఇది మా అబ్బాయి రిజ్వాన్ వచ్చేసి సెల్ కింద పడేశాడు, అది ఇరిగిపోయింది. నేను మరీ పెట్టాను. ఇప్పుడు నేను మాట్లాడేది ఇది కూడా సేమ్ ఇదే అండి. మరి మా మమ్మీ కోసం అయితే పెట్టాను. ఇదైతే వాయిస్ క్యాన్సిలేషన్ అన్నీ అయితే సూపర్గా ఉంటాయి. వ్లాగింగ్ పర్పస్కి అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీరు ఇండోర్ అయినా కానీ అవుట్డోర్ అయినా కానీ ఈ మైక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను. వ్లాగింగ్ బిగినర్స్కి అయితే ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి ఒకటి లెవెలియర్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి మైక్రోఫోన్ ఉంటుంది. ఈ రెండు కలిపి 1199. ఒకేలా లేదు మీకు డబుల్ మైక్రోఫోన్ కావాలి అనుకుంటే 1700 చిల్లర ఏమో ఉంది. ఓకేనా, ఇది వచ్చేసి మైక్. ఇది పక్కన పెట్టేద్దాం. చూడండి, అన్బాక్సింగ్ అయితే చేశాను. చూడండి, 11.9 ఇంచుతో వస్తుంది ఇది కూడా ఫ్రెండ్స్. నేనైతే యూట్యూబ్లో మొత్తం చెక్ చేసి నేనైతే ఇది కొన్నాను. చూడండి, జియోమీ ప్యాడ్ 7. ఇదైతే 5G సిమ్ అయితే సపోర్ట్ చేయదు, ఓన్లీ వైఫై మాత్రమే. ఇది వచ్చేసి ఈ ప్యాడ్ యొక్క కవర్ అన్నమాట. ఇది కూడా అంతే. దీనికి వచ్చేసి కార్డ్ అన్నమాట, గొరిల్లా గ్లాసు స్క్రీన్ ప్రొటెక్టర్. ఇది మా తాడిపత్రిలో ఇదైతే దొరకదు. ఒకవేళ వాళ్ళు కట్ చేసి స్క్రీన్ కవర్ వేసినా వాళ్ళు ప్రైస్ అయితే చాలా అడుగుతారు, 800 900 అని. ఇది గ్లాస్ తక్కువ రేట్లో పడింది బిగ్ బిలియన్ డేస్లో అని చెప్పి నేను ఇది కూడా పెట్టాను. పూమా శాండిల్స్ అన్నమాట. ఇవైతే బెస్ట్ యూస్ అనమాట. ఇవైతే చాలా మీకు కంఫర్ట్గా అయితే ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. దీని ప్రైస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1200. నేను ఈ శాండిల్స్ కోసము 2 months నుంచి వెయిట్ చేస్తాను. ఫస్ట్ నేను వాడాను. మీకు నేను తిరుపతి వెళ్ళాను కదా, అక్కడ మేము ఫుడ్
ఫుట్పాత్ మీద మేము అక్కడ పెట్టుకోకుండా సపరేట్గా పెట్టామన్నమాట. అవి డస్ట్బిన్స్ వేసి వాళ్ళు తీసుకువెళ్ళారు. ఇవి స్లిప్పర్స్ అయితే నాకు చాలా బాగున్నాయి. నేను అందుకనే మరి బిగ్ బిలియన్ కోసం అదే పనిగా ఉండి నేను ఈ స్లిప్పర్స్ కోసమే వెయిట్ చేసి ఈ స్లిప్పర్స్ అయితే కొన్నాను. ఇవైతే చాలా సాఫ్ట్గా కంఫర్ట్గా అయితే ఉంటాయి. చాలా రోజులు మీకు వస్తాయి. ఓకేనా, ఇదన్నమాట. ఇది ఏంటంటే ఇది వచ్చేసి 3D రైటింగ్ ప్యాడ్ అండి. ఇది మనకు బర్త్డే విషెస్ రాయడానికి లేదా నైట్ ల్యాంప్కి ఏదైనా కొటేషన్ రాయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఇలా ఉంది కదా, నేను మరి తర్వాత దీని మీద డిజైన్స్ వేసి మీకు చూపిస్తాను. చూడండి ఎలా ఉంటుందో. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ రాసి అయితే మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, దీని మీద అయితే నేను ఛానల్ నేమ్ రాసి మీకు చూపిస్తాను. ఇదైతే బర్త్డే విషెస్ కానీ అట్లా మూమెంట్స్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు నేనైతే ఇది బాగుందన్నమాట. ఒక ఫెంటాస్టిక్ లుక్ అయితే మీకు కనిపిస్తుంది. చూడండి చూడండి ఇది ఎలా వస్తుందో. మనం ఇలా రాసాం కదా ఫర్హాన్ వ్లాగ్స్ అని, మీకు ఏం కనిపిస్తుందని చెప్పండి. ఇప్పుడు చూడండి ఇది ఎంత స్టైలిష్ లుక్ అయితే కనిపిస్తుందో. ఇది దీనికి వచ్చిన స్టాండ్ అన్నమాట. ఇదైతే ఛార్జింగ్ పోర్టుతో అయితే కనెక్ట్ చేయాలి. చూడండి ఇలా ఉంది కదా, నేనైతే ఛార్జర్ పెట్టాను. చూడండి ఎలా ఉంటుందో. చూడండి ఇట్లా లైట్ ఉండి మీకైతే బాగా కనిపిస్తుంది అనమాట. నేనైతే మొబైల్ స్టాండ్లో పెట్టాను, అందుకనే మీ దగ్గరికి తెస్తున్నా. చూడండి చూసారు కదా, దీంట్లో మొత్తం లైటింగ్ ఉంటుంది. కలర్స్ అయితే వస్తాయి. మనము అది సెట్టింగ్ చేసుకోవాలి. చూసారు కదా, మనం దీని మీద ఇంకో పెన్తో రాస్తా. చూడండి స్టార్స్ వేస్తాను. చూడండి స్టార్స్ వేస్తా ఉంటే ఎంత బాగా పడుతున్నాయి. చూడండి చూస్తున్నారు కదా, ఏదో ఒకటి అనమాట మీకు చూపించడానికి. చూడండి దీని మీద ఎంత కలర్స్గా కనిపిస్తుందో. ఓకేనా, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అందుకోసం మీకు ఇంకోటి రాస్తాను. ఓకేనా, చూడండి ఇదేందో ఒకసారి చదవండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్తగా వచ్చిన వారు. ఈ వీడియో నచ్చితే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో కూడా వస్తాయి. నేను ఫ్లిప్కార్ట్లో బ్లూటూత్ స్పెక్టకల్స్ అద్దాలు పెట్టాను, దాని గురించి. ఇంకా అమెజాన్లో కొన్ని వస్తాయన్నమాట, అది కూడా మీకు నేనైతే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం, మా వ్లాగ్స్ కోసం మా ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని అయితే బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.